అభివృద్ధి కమిటీ సిడిసి ప్రమాణ స్వీకారం కామారెడ్డి జిల్లా సదాశివనగరం మండలం మర్కల్ అశోక్ గార్డెన్స్ లో చెరుకు అభివృద్ధి కమిటీ సిడిసి ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు హాజరయ్యారు. చైర్మన్ గా ఇర్షాద్ ఉద్దీన్, డైరెక్టర్లుగా పీర్ రెడ్డి అండ్ నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాట్లాడుతూ స్థానికంగా ఫ్యాక్టరీ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఉంటుందని, కానీ ఎప్పుడు కూడా ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన ఏ ఒక్క నాయకుడు కూడా దీనికి చైర్మన్ కాలేదన్నారు. దీనికోసం 9 నెలలుగా సీఎం మంత్రి గారితో వ్యక్తిగతంగా మాట్లాడి ఎంతో మందితో కొట్లాడితే ఈ పదవి వచ్చిందని తెలిపారు. ఈ ప్రభుత్వాలు నియోజకవర్గాన్ని 10 ఏళ్లు వెనుకకి నెట్టేశారు అన్నారు. ఇప్పుడిప్పుడే దారిన పెడుతున్నానని అన్నారు. చెరుకు రైతులకు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా అన్ని విధాలుగా రైతులకు సహకరించాలని చైర్మన్ కి గాయత్రి షుగర్స్ యాజమాన్యానికి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. గాయత్రి షుగర్స్ వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాలరావు గారిని సభాపై అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. మీ యొక్క ప్రమాణ స్వీకారం రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజిరెడ్డి, వైస్ చైర్మన్ రాజిరెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అన్ని విషయాలు మాట్లాడించాం కాబట్టి మీ సమయం వృధా చేయకుండా 2 నిమిషాలు ముగిస్తాం. మాది రాజకీయ కుటుంబం కాదు, మా నాన్న సర్పంచ్ కాదు, వార్డు మెంబర్ అంతా కూడా కాదు. నికార్సుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని తన అడుగుజాడల్లో నడుస్తూ కాంగ్రెస్ జెండాను ఎగురవేసినందుకు పిలిపించి పదవునిచ్చిన ఏకైక వ్యక్తి మదన్ మోహన్. ఈరోజు రేపు ఆలస్యం ఒక్కరోజు అటు ఇటు కావచ్చు, నమ్ముకున్న ప్రతి నాయకునికి, ప్రతి కార్యకర్తకు పదవులు వస్తాయి. ఆ నమ్మకం నాకున్నది. ఈ 9 నెలల యుద్ధం ఈ రోజు అంతమైంది. ఇది 9 నెలల నుంచి జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధానికి మా మదననే ముంగటుండి కొన్ని 2 నెలల కొంచెం నేను అన్న దగ్గరికి వెళ్ళి, అన్న ఆ పదవి రాదేమో, నేను వదిలేద్దామంటే, ఇర్షాద్ నాకు మినిస్టర్ రాకున్నా సరే నీకు సిడిసి చైర్మన్ ఎట్లా రాదో చూస్తా అన్నాడు. అది నమ్ముకున్న కార్యకర్త కోసం ఒక నాయకుడు చెప్పే మాట, ధైర్యాన్ని ఇచ్చాడు. ఆ రోజే చెప్పాను, ఉంటే ఎలాగైనా ఉంటాం, అన్నతోనే ఉంటాం. మన ఇర్షాద్ భాయ్ గారికి, డైరెక్టర్ పీరియడ్ అన్న గారికి, నరేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవనీయులు మన ప్రియతమ నేత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన మదన్ మోహన్ గారికి, మన అందరి తరఫున వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు, మండల అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, మహిళా అధ్యక్షురాలు అందరికీ కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నా ప్రాణ సంబంధమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, పాత్రికా మిత్రులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ సిడిసి చైర్మన్ పండుగ జరుపుకుంటున్నామంటే అది ఘనత మదన్ మోహన్ ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే అందరు చప్పట్లు కొట్టారు, ఎందుకంటే మనం ప్రోత్సహించుకోకుంటే దానికి అర్థం ఉండదు. గతంలో ఎన్నో సంవత్సరాలు, ఎన్నో పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఎల్లారెడ్డి నియోజకవర్గం అంటే ఒక అనాథగా మిగిలిపోయేది. ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి కూడా ఎల్లారెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా సిడిసి చైర్మన్ అంటే మనకు దక్కకపోయేది. గతంలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరితో నాకు ఒక 25 సంవత్సరాల నుంచి అందరికీ నేను పరిచయిస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి అన్ని మండలాల్లో తిరుగుతూ, గతంలో టీఆర్ఎస్ అయినప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంటుండే, తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉంటుండే. తెలుగుదేశం పార్టీ అంటే అప్పుడు మనకి ఏంటంటే పెద్ద తరగాలు అటు పోతరం శ్రీనివాసరెడ్డి సాబ్ ఏమైనా అభివృద్ధి పనులు వచ్చినాయంటే ఫండ్స్ కానీ, ఎంపీ నుంచి వచ్చే ఫండ్స్ కానీ, మరి ప్రభుత్వం నుంచి ఫండ్స్ ప్రతి గ్రామంలో పెడతాం. మరి గాంధార్లో కూడా స్టేడియం తీసుకొచ్చినాం. తుగ్గగండి రోడ్డు మీరు చూస్తుంటారు, బాన్సవాడ రోడ్డు మొత్తం పరారైపోయాడు కాంట్రాక్టర్. 4 రోడ్లు ఇచ్చినాం, ఆయన పరారైండు. నా సొంత డబ్బులు ఇస్తా అని చెప్పి కాంట్రాక్ట్ చెప్తే ఇలా తుగ్గగండి కూడా రెడీ అయిపోయింది.
ఇలా బాన్సోడకు బుర్ర బుర్రని పోతున్నారు గడ్డ కిందలందరికీ. మరి మనం చెప్పుకుంటూ పోతే ఇట్లాంటి కార్యక్రమాలు మనం ప్రజలకు చేస్తున్నాం. మీరందరి కార్యకర్తలు కూడా మంచి ఉత్సాహంతో చేస్తున్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఎల్లారెడ్డి నియోజకవర్గం ఆదర్శంగా నిలవాలి, నంబర్ 1 కావాలి. ఈడ సదాశివాలు లింగంపల్లి ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఆడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, భూములకి ఇప్పియాలా. మొన్న ఫ్యాక్టరీ కూడా తీసుకొచ్చినాం. ఎవరు అన్నారట ఆ ఫ్యాక్టరీ మనం పైసలు తీసుకున్నారు. ఏం తీసుకుంటారు? 20 పైసలు తీసుకున్నా, 5 దగ్గర తీసుకున్నా పైసలు. మా సంఘానికి ఇచ్చిన పైసలు నాకు ఏం చేయమని ఇచ్చిన. మదన్ మోహన్ పనిచేసేటోడు ఇవాళ యువతకు ఉద్యోగాలు 2000 ఉద్యోగాలు వస్తున్నాయి. వివేక్ అగ్రో బయోటిక్ తెచ్చిన ఇప్పుడు లింగంపల్లి స్టార్ట్ అయింది. దాంతో 2000 మందికి ఇవాళ ఉద్యోగాలు వస్తున్నాయి. ఊరూరుకు బోరేస్తున్నాం, ఊరూరికి మోటార్ పెడుతున్నాం. మీరు చూసింది కదా, ఊరూరు ఏడ నీళ్ళ ప్రాబ్లం అంటే ఆడ తీసుకుపోయి మోటార్ వేస్తున్నాం, మోటార్ పెడుతున్నాం. మీ అందరు కూడా ఒక్కడే చెప్పేది, మరి వేరే కార్యక్రమాలు ఉన్నాయి. ఏ కార్యకర్త కూడా నిరాశపడదు, ఎవడో చెప్తే నమ్మదు. మీరేం తొందరపడకండి. 100% వచ్చే ఎలక్షన్లో కూడా గెలిచే కార్యకర్తకు 100కు 100% నేను బీఫామ్ ఇస్తాను. మీకే ఎవరెన్ని చెప్పినా కానీ మీకు ఎప్పటికీ తెలిసిపోయింటది. ఎవరెన్ని చెప్పినా, ఎంత ఫోర్స్ చేసినా నిజమైన కార్యకర్త పార్టీకి పనిచేసిన కార్యక్రమం మాత్రం మదన్ మోహన్ బతుకున్న రోజులు అన్యాయం జరగనివ్వబోను. కనుక 100% మీరు పనిచేయండి. ఒక్కసారి నన్ను నమ్ముకుంటే, ఒక్కసారి నేను నా మనిషి నమ్మితే జీవితాంతం నేను వదిలిపెట్టాను. ఒక్కసారి నన్ను నమ్ముకున్నా, ఒక్కసారి నేను ఆ మనిషిని నమ్ముకున్నా జీవితాంతం వదిలిపెట్టాను. నాకెట్లుంటుందంటే ఉంటే ఇటు